నమస్తే. కాంగ్రెస్ పార్టీలో వరుస జాయినింగ్స్ అవుతా ఉన్నాయి. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఇక మంత్రుల సమక్షంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో శ్రీలత రెడ్డి గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అదే మేము చెప్తున్నాం కదా, ఉద్యమం అప్పటి నుంచి ఫస్ట్ జెండా పెట్టిందే మేము. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో తార్నాకలో డైరీ దగ్గర, విజయ డైరీ దగ్గర ఫస్ట్ జెండా పెట్టిందే శోభన్ రెడ్డి గారు. అప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి గుర్తింపు దొరకలేదు. ఇంకొకటి ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం దూషించట్లేదు, ఎవరిని అనడానికి లేదు. మా ఇష్టపూర్వకంగా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్లో చేరడం జరుగుతుంది. ఏమైనా హామీలు ఇచ్చారా మంత్రులు మీకు? భవిష్యత్తులో ఏదైనా పదవులు ఇవ్వడం లేకపోతే ఇతరితర ఏమైనా హామీలు ఇచ్చారా? తెలంగాణలో ఉద్యమం చేసినప్పుడు హామీల కోసం మేము ఉద్యమం చేయలేదు కదా. ఇప్పుడు కూడా మేము హామీలు తీసుకొని ఏం రాలేదు. మా కోసం మేము వచ్చినాం, మా ఇష్టపూర్వకంగా మేము వచ్చినాం. హామీలు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇచ్చినప్పుడు మేము ఆటోమేటిక్గా మేము స్వీకరిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది మేము. పిడికడ మనిషిలో శోభన్ రెడ్డి ఒకడు పార్టీ పెట్టినప్పుడు. అప్పటికెళ్ళి కూడా కేసీఆర్ గారికి కుడిబియ్యంగా ఉంటూ ప్రతి విషయంలో ముందు ఉంటూ పర్యాటక నడిచినాం. తెలంగాణ సాధించినాం. ఎంతోమంది జైలుకు పోయినరు. మాది తెలంగాణ అమరుల కుటుంబం. మా తమ్ముడు మోతే రామిరెడ్డి తెలంగాణ గురించి అమరుడైండు. అయినా కూడా మేము ఒక తమ్ముని అడ్డం పెట్టుకొని చేయలేదు. మరి అమరుడైనా కూడా మాకు ఈరోజు ఈ అవకాశం రాలేదు. మాకు ఎన్నోసార్లు పార్టీ టికెట్లు ఇస్తున్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకు, పైసలు ఉన్న వాళ్ళకి వాళ్ళకే టికెట్లు అమ్ముకున్నారు. కానీ మా ఉద్యమకాలను పట్టించుకోలేదు. అందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో అమరులకు తర్వాత వీళ్ళ కుటుంబాలకు వస్తుంది. కాబట్టి మరి ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో మేము కాంగ్రెస్ ఎందుకంటే నమ్మకమే. ఆయన కార్యకర్తలకు ఇచ్చే గౌరవము, ఉద్యమకాలు ఇచ్చే గౌరవం గొప్పదిగా ఉంది. కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక ఉద్యమకారులకు గతంలో ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించింది మా కుటుంబం. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాము. సో ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. సో మా గత పాలకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మల్ని పట్టించుకోలేదు. సో మాకు నచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నామంటూ కూడా మనకు శోభన్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీలత రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ అయినటువంటి శ్రీలత గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.